హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అహెన్షన్ వియా డైరీస్. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి పండుగ కోసం మేమైతే చాలా పిండి వంటలు చేసుకున్నాము. దానికోసం మా అత్తయ్య అయితే బయట పొయ్యి రెడీ చేస్తుంది. అది చూసి మా వాడైతే అసలు ఏంటి నాని ఇది, మనం దీంతో ఏం చేస్తాము అని ఏవేవో డౌట్స్ అడుగుతున్నాడు. ఫైనల్గా అన్నీ తెచ్చి మొత్తానికైతే మా అత్తయ్య పొయ్యి అయితే వెలిగించారు. పొయ్యి వెలిగించాక మేమైతే లోపల ఇంకా సకినాలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. సంక్రాంతికి అయితే ఎక్కువ మొత్తంలో సకినాలు, హరిసెలు, అప్పాలు అయితే చేసుకుంటాము. ఏకాదశికి జస్ట్ గ్యారప్పలు మాత్రమే చేసుకుంటాము. కానీ ఈసారి మా ఇంట్లో అరిసెలు చేసాము. అరిసెలు అయితే చాలా మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందుకని చెప్పేసి అరిసెలు అదే పిండితో సకినాలు చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి మా అత్తమ్మ కొంచెం పక్కన పెట్టి సకినాలు చేసింది. సకినాలు అయితే మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, చాలా ఫాస్ట్గా చేస్తారు. ప్లస్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తన చేతితో చేసినవి. అంటే పిండి కలపడం చాలా బాగా, ఇంకా కొంచెం పిండితోనే సకినాలు చేసాం. అందుకే తొందరనే అయిపోయాయి సకినాలు చేయడము. ఇంకా ఆయిల్ అయితే వేడైంది. వెంటనే మేము సకినాలు అయితే వేయించాము. ఇంకా మా పాప అయితే, మా అక్క వాళ్ళ పాప అయితే నేనే తీస్తాను, అన్నీ నేనే చేస్తాను అని చెప్పేసి అన్ని పనుల్లో ముందుంటుంది. ఏ పనైనా తనకు చెప్పకపోతే ఏడుస్తుంది. అందరూ చెప్తే ఏడుస్తారు కదా, తను మాత్రం నేనే చేస్తాను పని అని ఏడుస్తుంది. సో తను అలా అంత ఫాస్ట్ ఉంటుంది పనుల్లో. ఇంకా మా బాబు అయితే చేసినవన్నీ వేస్ట్ చేస్తున్నాడు. చూడండి, కట్టె తీసుకొని వచ్చి నన్ను కొడతాడంట వాడు, అవి ఇవ్వకపోతే. అవి వేస్ట్ చేస్తాడంట. వేస్ట్ అట్లా చేయొద్దు అని అంటే ఆ కట్టె తీసుకొని నన్ను కొడతాడంట. కట్టె తీసుకొని వచ్చిండు వాడు. ఇంకా వాడితో అయితే పెద్ద తలకాయ నొప్పి. ఏ పండుగ వచ్చినా సరే అన్నీ మేము చేస్తూ ఉంటాం, వాడు పాడిస్తూ ఉంటాడు. ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి మా అత్తయ్య కొంచెం గేట్ పైన క్లాత్ వేయడానికి వెళ్ళింది. ఇంకా నేనైతే సరే అవి లోపల ఉన్నాయి తీస్తా అని చెప్పేసి పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఇంకా జస్ట్ అలా చూసామో లేదో వర్షం స్టార్ట్ అయిందని అనుకున్నాము. అంతలోపే చాలా పెద్దగా వర్షం పడింది. మేము అసలు ఇలా ఇంత పెద్దగా వస్తుందని అనుకోలేదు. వర్షం పడినా సరే తడవకుండా ఉంటుంది. పైన మాది టెర్రస్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఎప్పుడైనా ప్రతిసారి బయటే చేస్తాము, ఇంకా తడవదు కదా అనుకున్నాం. కానీ వర్షం పెద్దగా వచ్చేసరికి కొంచెం వాటర్ అనేవి లోపలికి వచ్చాయి, దాంట్లోకి చిమ్ముతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి స్టాప్ చేసేసాం. ఇంకా మా అత్తయ్య అయితే ఆ ప్లాన్ చేసింది. రెండు గరిటెలు అక్కడ పెట్టి దానిపైన క్యాప్ పెట్టేసి అట్లా చేసింది. మొత్తానికైతే సకినాలు బయట అయిపోయినాయి. ఇంకా వర్షం తగ్గట్లేదు, అందుకని చెప్పేసి లోపలికి వచ్చేసినాము. ఇంకా మా అక్క, మా అత్తయ్య వీళ్ళైతే అరిసెలు చేస్తున్నాము. మా అత్తయ్య అయితే అరిసెలు చేసేట్లో చాలా చాలా బాగా చేస్తుంది. అసలు పిండి కలపడం, అరిసెలు అందరికీ రావు కదా, అది దానికి చేయడానికి అవి చేయడానికి ఎవరైనా కూడా భయపడతారు. మా అత్తయ్య అయితే చిటికల్లో చేసేస్తుంది. ఇంకా పిండి కలపడం చాలా బాగా కలుపుతుంది. ఇంకా మేము అందరం కూడా అప్పాలు, అరిసెలు చేస్తూ ఉంటే ఇంకా మా అక్క, మా అత్తయ్య గోలిస్తున్నారు. ఇంకా నైట్ అయింది, వర్షం పడింది, ప్లస్ కరెంటు కూడా పోయింది. కాకపోతే ఇంకా మేము కంటిన్యూ చేసాము. కలిపిన పిండి వేస్ట్ అయిపోద్ది కదా, మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఉండదు కదా అని చెప్పేసి మొత్తానికైతే అందరం కలిసి చేసాము. ఇంకా మళ్ళీ అవి బయట పెడితే కొంచెం ఎండిపోతాయి కదా అని చెప్పేసి బాక్స్లో అయితే నింపేసాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మా బాబు వాడే కట్టెలు తీసుకొచ్చి పొయ్యి వెలిగిస్తాడంట. చెప్తున్నాడు, మమ్మీ చూడు ఇంకా నాకు చాలా బలం ఉంది, అందుకే నేను ఈ కట్టెలు తీసుకొస్తున్నా అని చెప్తున్నాడు. సరేరా, వాని సంతోషం ఎందుకు అనాలి, అయాన్షికి ఫుల్ బలం ఉంది, ఇంకా చేసేయి అని చెప్పేసి మేము అంటున్నాము. ఇంకా లోపలైతే మేము గారెప్పలు స్టార్ట్ చేసాము. మా అక్క అయితే మేము తినేలోపు అన్ని ముద్దలు రెడీ చేసింది. తిన్నాక అందరం కూర్చొని ఇంకా అప్పాలు అయితే చేసాము. చూసారా, మళ్ళీ వాడు వచ్చి బెడ్షీట్ సరిచేయరా అని అంటే వాడు ఉన్నది తీసేస్తున్నాడు. ఇంకా గారెప్పలు అయితే మేము చేస్తున్నాము. మా అత్తయ్య తీసుకుపోయి ఒక్కొక్కటి దాంట్లో తీసుకుపోయి గోలిస్తుంది. ఇంకా వర్షం అయితే పడలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇంకా వెదర్ ఈరోజు కూడా కూల్గా ఉంది, ప్లస్ వర్షం కూడా పడుతుంది అని అన్నారు. కాకపోతే ఏమో ట్రై చేద్దాం, ఇంకా మొత్తం లేట్ ఏం కాలేదు కదా అని చెప్పేసి చేసేసినాము. మా పాప అయితే పడుకుంది, ఏం కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు. మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చింది, పాలు తాగేసి పడుకుంది. ఇంకా మేమైతే అసలు టీవీ చూసుకుంటా చేసినాము. ఏదో మూవీ చూసుకుంటా చేసినాము. అసలు చేసిన ఫీలింగ్ కూడా రాలేదు, తొందరగానే అయిపోయినాయి. ఇంకా మా అక్క, నేను అందరం కబుర్లు చెప్పుకుంటూ అప్పలైతే చేసేసినాము.
ఇంకా తొందరగానే అయిపోయినాయి. ఏదో ఒక వీడియోలు తీసి ఇలా పెడతారు, వీళ్ళకేం పని పాట లేదు అని అనుకునే వాళ్ళకు నా ఆన్సర్ ఏంటండి, అసలు ఏది కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా. మనం ఏ పని చేసినా ఎంతో కొంత డబ్బు ఆశించే కదా చేసేది. మేము కూడా అంతే. వీళ్ళు పెట్టిన వీడియోస్ కొంతమంది అనుకుంటారు ఇంకా వీళ్ళు పెట్టిన వీడియోస్కి మనీ కూడా వస్తాయా అంటే చెప్పలేము, మాకు ఒక టైం వస్తుంది కావచ్చు. అయినా నేను ఎవ్వరేమనుకున్నా పట్టించుకోను. మనం చేసే దాంట్లో తప్పు లేనంత వరకు కూడా మనం ఎవ్వరేమన్నా కూడా పట్టించుకోవద్దు. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే. నేను ఏ పని చేసినా కూడా కష్టపడతాను. కష్టపడితే కష్టే ఫలి. కష్టపడితే ఏదో ఒక రోజు మనకు మంచి రోజు వస్తుంది. సో దానికోసం నేనైతే ఎవరేమనుకున్నా ఆలోచించకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను. పర్టికులర్గా కొందరిని ఉద్దేశించి అని కాదు, నేను క్యాజువల్గా చెప్పాను అంతే. ఇంకా మాట్లాడుకుంటూ మా పని అంతా అయితే దగ్గరకు పడింది. అంటే మా అప్పాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సంక్రాంతికి అయితే ఇంకా చాలా పిండి వంటలు చేస్తాము. ఏకాదశి కాబట్టి జస్ట్ మేమైతే అరిసెలు ఇంకా అప్పలు కొన్ని సకినాలు మాత్రమే చేసాం. మీరు మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా ఏకాదశి పండుగ గురించి కూడా చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా పండుగకి మేము అప్పాలు చేసుకున్నాము అని చెప్పేసి తన భాషలో అన్నీ చెప్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతుంది. ఇంకా మా బాబాయ్ అయితే అందరూ చేసేసారు, నేను కూడా చేస్తానని చెప్పేసి వాడు వచ్చి వాడికి వచ్చిన కష్టం వాడు పడుతున్నాడు. వాడే అప్పాలు చేస్తాడంట. ఇంకా లాస్ట్ కొంచెమే ఉంది కదా పిండి అని చెప్పేసి దగ్గరికి వచ్చినాయి అని చెప్పేసి వాటితో కొద్దిసేపు అలా టైంపాస్ చేసాము. ఇంకా మా అక్క వాళ్ళ పాప కూడా తను కూడా నేనే బ్రెడ్ చేస్తా అంటే తను ఒక మిషన్ ఇంకా మా బాబు ఒక మిషన్ తీసుకొని ఇద్దరు కాసేపు ఆడుకున్నారు. వాళ్ళతో కొద్దిసేపు కామెడీ అయిపోయింది. ఇద్దరు కూడా పోటాపోటీగా నువ్వా నేనా అనుకుంటా చూడండి ఎలా ఇంత ఫాస్ట్గా చేస్తుందో అప్పాలు. మొత్తానికైతే పిల్లలతో ఇంకా మా ఇంట్లో అందరితో కబుర్లు చెప్పుకుంటూ అప్పాలన్నీ అయితే కంప్లీట్ చేసాము. మా పండుగకి మేము చేసుకున్న పిండి వంటలు కంప్లీట్ అయిపోయాయి. ప్లీజ్ నా ఛానల్లో కొత్తగా వీడియోలు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మా బాబు కూడా చెప్తున్నాడు, ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి వాడి క్యూట్ రియాక్షన్ చూడండి ఒకసారి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాడికి వచ్చిన లాంగ్వేజ్లో వాడు చెప్తున్నాడు. ప్లీజ్ మా బాబు కోసమైనా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలా